హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి. ఈరోజు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. నవరాత్రులలో ఈరోజు 6వ రోజు ప్రసాదంగా మనం స్వీట్ చేసుకుంటాం. ఆ స్వీట్ పేరు కేసరబాత్. ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేసేయండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 5-6 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేడెక్కాక మనం ఒక 10 నుంచి 12 వరకు గోడంబి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న గోడంబి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని మళ్ళీ అదే దాంట్లోనే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోవాలండి. ఇది కూడా మాడిపోకున్నట్టు వేయించుకుంటూనే ఉండాలి, కింద మాడిపోకూడదండి. దీని అరోమా కూడా మంచిగా స్మెల్ వస్తూ ఉంది. 1/2 కప్పు చక్కెర తీసుకున్నామండి. 1/2 కప్పు అంటే స్పూన్లతో లెక్క చేసుకుంటే ఒక 10 స్పూన్ల చక్కెర వేసుకోవాలి. అలాగే మనం బొంబాయి రవ్వ తీసుకున్న ఆ కప్పుతోనే 2 కప్పుల నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోసుకున్న తర్వాత ఉంటలు లేకుండా కలుపుకోవాలండి. దీన్ని నిదానంగా ఈ రవ్వ అనేది ఉంటలు కట్టడం స్టార్ట్ అవుతుంది. ఇలా థిక్నెస్గా అయ్యి మనం కలుపుతూనే ఉండాలండి. దీన్ని ఇలా కలపడం వల్ల ఉంటలు కట్టదు. ఓ 2 యాలకులు కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకోవాలి. అలాగే మనం గోడంబి కూడా వేయాలండి. వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి వేయడం వల్ల ఈ కేసరిబాత్కి మంచి అరోమా తగులుతుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అలాగే ఒక చిన్న కప్పు షుగర్ తీసుకున్నామండి. మీరు స్పూన్స్తో వేసుకుంటే ఒక 10 స్పూన్లు. ఒక చిన్న కప్పు కొలతలతో ఇలా చక్కెర తీసుకొని దీన్ని కూడా బాగా ఇలా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం బొంబాయి రవ్వ ఏ దాంతో మెజర్మెంట్ పెట్టి తీసుకుంటామో అదే దాంతోనే 2 కప్ వాటర్ వేసుకోవాలండి.